ఏలిన వారు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉండెనుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. 11వ అధ్యాయము 20వ వచనము నుండి 24వ వచనము వరకు. యేసు తాను అనేక అద్భుతములను గావించిన పట్టణములను ఖండింపనారంభించెను. ఏలైనా ఆ పట్టణవాసులలో పరివర్తన కలుగలేదు. అయ్యో ఓ కొరాజీనుపురమా, అయ్యో బెత్సైదాపురమా, మీ అందు చేయబడిన అద్భుత కార్యములు తూరు సీదోను పట్టణములలో జరిగి ఉండినచో ఆ పురజనులెప్పుడో గోనె పట్టలు కప్పుకొని బూడిద పూసుకొని హృదయ పరివర్తనము పొంది ఉండేడివారే. కావున తీర్పు దినమున మీ స్థితి కంటే తూరు సీదోను వాసుల స్థితియే మేలైనదిగా నుండునని నేను మీతో చెప్పుచున్నాను. ఓ కఫర్నాముపురమా, నీవు ఆకాశమునకు ఎత్తబడవలెనని ఆశింపలేదా? నీవు పాతాళమునకు పడద్రోయబడెదవు. నీ అందు చేయబడిన అద్భుత కార్యములు సొదొమపురమునందు చేయబడి ఉన్నచో అది నేటి వరకును నిలిచియుండెడిది. తీర్పు దినమున నీ స్థితి కంటే సొదొమవాసుల స్థితియే మేలైనదని నీతో చెప్పుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీ స్తుతి కలుగునుగాక.